నాకు ఏదో ఒక రోజు ఫైటింగ్ అయితే పెళ్లి కూతురు ఈ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది. నన్నే మేకప్ ఆర్టిస్ట్గా పెట్టుకుంది. గాజులు, పసుపు. హలో అండి, నేను సత్య, మేకప్ ఆర్టిస్ట్ వైజాగ్. ఈరోజు ఈవెంట్ వచ్చేసి రిసెప్షన్ ప్లస్ వెడ్డింగ్ అండి సింహాచలంలో. నా క్లయింట్ నేమ్ వచ్చేసి మౌనిక అండి. చాలా స్వీట్ అండ్ కామ్ పర్సన్ అనమాట. ఈ బుకింగ్ నాకు ఎలా వచ్చింది అంటే, తన ఫ్రెండ్ అలా రీల్స్ చూస్తుంటే నా రీల్ ఒకటి వస్తే నా పేజ్ చెక్ చేసి ఇంకా మేకప్ లుక్స్ అవి బాగున్నాయని చెప్పేసి దీనికి సజెస్ట్ చేశారంట. అలా నన్ను అయితే బుక్ చేసుకున్నారండి. ఇది వచ్చేసి తన రిసెప్షన్ లుక్ అండి. మేకప్, సారీ, హెయిర్ అయితే చేసాము. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పారు ఎంగేజ్మెంట్ కూడా తను అసలు మేకప్ వేసుకోలేదండి, మేమే బలవంతంగా చేసాము, తనకి మేకప్ అనేది ఏం తెలియదు, నచ్చదు అని చెప్పారు. మౌనిక గారు కూడా ఫస్ట్ టైం మేకప్ చేయించుకున్నా, మేకప్ గురించి ఏం తెలియకపోయినా నన్ను ట్రస్ట్ చేసి కామ్ గా కూర్చున్నారనమాట. ఫైనల్ లుక్ అయితే తనకైతే చాలా బాగా నచ్చిందని చెప్పారు. మేకప్ ఆర్టిస్టులు అందరికీ ఈ అలవాటు ఉంటుందా లేదా నాకు తెలియదు, కానీ నాకైతే ఉంటుందండి. బ్రైడ్ రెడీ అయిపోయాక స్టేజ్ మీద నుంచి ఎలా కనిపిస్తుంది అని చూసి అలవాటు అనమాట. అయ్యాక ఖచ్చితంగా నేను అక్కడ వరకు వెళ్ళి అయితే తనని చూస్తాను. ముహూర్తం వచ్చేసి నైట్ 2:00 అండి. అప్పటి వరకు వాళ్ళ ఫ్రెండ్స్ మాతో చాలా టైం స్పెండ్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. అసలు టైం కూడా తెలియలేదన్నమాట. 12కి బ్రైడ్ వచ్చారండి. వచ్చిన వెంటనే మేకవర్ అనేది స్టార్ట్ చేసాము. ఇది వచ్చేసి వెడ్డింగ్ లుక్. ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.